హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సజ్జనుడి పాట్లు. ఇది అరేబియా జానపద కథ. బాగ్దాద్ నగరంలో ఖలీఫాగా ఉండిన హారూన్ అల్ రషీద్కు ఒక రాత్రి నిద్ర పట్టక తన అంగరక్షకుడైన మన్సూర్ను పిలిచి, వజీర్ జఫర్ను పిలుచుకురా, అతనేమైనా కాలక్షేపం చేసే ఉపాయం చెబుతాడేమో అన్నాడు. మన్సూర్ వెళ్ళి జఫర్ను పిలుచుకువచ్చాడు. జఫర్ ఆందోళనగా, తమరి ఆరోగ్యం చెడలేదు కదా అన్నాడు. నా ఆరోగ్యం సరిగ్గానే ఉన్నది కానీ మనస్సు వికలమై ఉండి నిద్ర పట్టడం లేదు. మనస్సుకు ఏదైనా వ్యాపకం కావాలి అన్నాడు ఖలీఫా. మన పుస్తక భాండారంలోని రకరకాల గ్రంథాలున్నాయి, వాటితో తమకు ఉల్లాసం కలగవచ్చునేమో అన్నాడు జఫర్. బాగా చెప్పావు, అక్కడికే పోదాం అన్నాడు ఖలీఫా. మన్సూరు ఒక దివిటి, జఫర్ ఒక దివిటి పట్టుకొని దారి చూపుతూ ఖలీఫాను రాజభవనంలోని పుస్తక భాండారానికి తీసుకువెళ్లారు. అక్కడ ఖలీఫా అనేక పుస్తకాలు తీసి చూసి పెట్టేసి చివరకు ఒక అతి ప్రాచీన గ్రంథం తీసి దాన్ని శ్రద్ధగా చదవసాగాడు. చదువుతూ చదువుతూ ఆయన విరగబడి నవ్వాడు. అయినా ఆయన చదవటం మానక మరికొంతసేపటికి కన్నీరు కార్చసాగాడు. చివరకు ఆయన ఆ పుస్తకాన్ని ముడిచి చేత పట్టుకొని పడుకునేటందుకు తన గదికేసి బయలుదేరాడు. ఖలీఫా నవ్వటము ఏడవటము చూసిన జఫరు ఉండబట్టలేక, ప్రభు, తమరు ఎందుకు నవ్వారు? వెంటనే ఎందుకు కంటతడి పెట్టుకున్నారు అని అడిగాడు. ఈ ప్రశ్న విని ఖలీఫా మండిపడి, హీనుడా, నీకు ఆరాలన్నీ దేనికి? ప్రతీదీ నీకు కావాలా? అడిగావు గనక నేను ఎందుకు నవ్వానో ఎందుకు ఏడ్చానో ఈ పుస్తకంలో మొదటి నుంచి చివరి దాకా ఏమున్నదో తెలిసిన వాణ్ణి వెంటనే తీసుకురాలేకపోతే నీ తల తీయిచ్చేస్తాను. అనవసర జోక్యాలు పెట్టుకున్నందుకు నీకు అదే శిక్ష అన్నాడు. మహాప్రభు, నా వల్ల అపరాధం జరిగింది. నా లాంటి అల్పులు అపచారాలు చేయటము, తమ వంటివారు వాటిని క్షమించటము కూడా సహజమే అన్నాడు జఫర్. అదేమీ కుదరదు, నిన్ను క్షమించడానికి వీల్లేదు. మాట అనేశాను. నేను కోరిన మనిషిని తెస్తావో తల తీసేయించుకుంటావో తేల్చుకో అన్నాడు ఖలీఫా. తమరు కోరిన మనిషిని తీసుకురావటానికి కనీసం 3 రోజుల వ్యవధినైనా ఇవ్వండి అన్నాడు జఫర్. సరే, 3 రోజులు వ్యవధి ఇస్తాను అన్నాడు ఖలీఫా. జఫరు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకొని వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన జరిగిందంతా తన తండ్రికి తమ్ముడికి తెలిపి, ఖలీఫా నా పాలిటి మృత్యువుగా తయారయ్యాడు. పలాయనం తప్ప నాకు మరో దారి లేదు. దూరదేశం పోయి బతుకుతాను అన్నాడు. అయితే నువ్వు డమాస్కస్ నగరంలో కొంతకాలం ఉండి ఇక్కడ పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగిరా అని జఫర్ తండ్రి యహ్యా సలహా ఇచ్చాడు. జఫరు 1000 దీనారాలు వెంట తీసుకుని నడుముకు ఖడ్గం బిగించి కంచరగాడిదనెక్కి ఎడారి మార్గాన సూటిగా బయలుదేరాడు. ఆయన 10 రోజులు ప్రయాణం చేసి డమాస్కస్ నగరం చేరుకున్నాడు. ఊరు బయట కంచరగాడిద మీద నుంచి దిగి దాన్ని నడిపించుకుంటూ వీధుల వెంబడి ఇళ్ళు మసీదులు చూసుకుంటూ వస్తూ ఉండగా ఆయనకు ఒక పెద్ద భవంతి, దాని చుట్టూ తోట, ఆ తోటలో ఒక పట్టు డేరా కనిపించాయి. డేరాలో మంచి మంచి తివాసీలు, సిల్కు బాలీసులు, మెత్తలు ఉన్నాయి. డేరా మధ్య పూర్ణచంద్రుడు లాంటి యువకుడు ఒకడు గులాబీ రంగు దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు. అతనికి ఎదురుగా కొందరు అతిథులు కూర్చొని పానీయాలు సేవిస్తున్నారు. యువకుడి సరసన ఒక స్త్రీ కిన్నెర మీద వాయిస్తూ మనోహరంగా పాడుతున్నది. జఫరు ఈ దృశ్యాన్ని కనుల పండుగగా చూస్తూ సంగీతాన్ని ముగ్ధుడై వింటూ అలాగే నిలబడిపోయాడు. డేరాలో ఉన్న యువకుడు ఆయన చూడగానే లేచి నిటారుగా కూర్చొని ఒక బానిస కుర్రవాణ్ణి పిలిచి, వెంటనే వెళ్ళి ఆ పెద్ద మనిషిని ఆహ్వానించు, దూర ప్రయాణికుల్లాగున్నాడు అన్నాడు. బానిస కుర్రవాడు జఫర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ యజమాని రమ్మంటున్నాడని చెప్పాడు. జఫరు తన కంచరగాడిదను ఆ కుర్రవాడికి అప్పగించి డేరా వద్దకు వెళ్ళాడు. ఆయనను చూస్తూనే యువకుడు లేచి నిలబడి, అల్లా అనుగ్రహం వల్ల మీరు వచ్చారు, దయచేసి కూర్చోండి అన్నాడు. ఆ యువకుడు చూపిన ఆదరము, చేసిన ఆతిథ్యము జఫర్కు ఎంతో ఆనందం కలిగించాయి. అయినప్పటికీ
జఫర్ను పట్టి వేధిస్తున్న గుండె బరువును అతను పసిగట్టి, ఎలాంటి విచారము పెట్టుకోకండి, సంగీతం వింటూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం, ఉల్లాసంగా కాలం గడుపుదాం అన్నాడు. జఫరు పానీయాలు తాగి సేద తీరిన అనంతరం ఆ యువకుడు 2 గుర్రాలు తెప్పించాడు. వాటి మీద వారిద్దరూ డమాస్కస్ వీధుల వెంట కొంతసేపు తిరిగి దుకాణాలు చూసి చివరకు ఒక దివ్యమైన భవనం వద్దకు వచ్చారు. ఆ ఇంటి ముందు రంగురంగుల లాంతర్లున్నాయి. లోపల ఒక పెద్ద హాలు, శిల్పాలు, రకరకాల పక్షులు, పూల జాతులు ఉన్నాయి. ఇద్దరూ లోపల కూర్చున్నాక ఆ యువకుడు జఫర్తో, ఇవాళ మీ రాక మాకు పర్వమైంది. మీరు సకుటుంబంగా వచ్చి ఉంటే ఇంకా ఎంతో బాగుండేది. ఇంతకు మీరు మా నగరాన్ని ఎందుకు పావనం చేశారో నేను తెలుసుకోలేదు అన్నాడు. అయ్యా, నేను సైనిక వృత్తిలో ఉన్నవాణ్ణి, చిన్న దళానికి సర్దారును. ఖలీఫాకు సుంకం చెల్లించుకోలేక ప్రాణాలు అరచేత పెట్టుకుని బస్రా నుంచి పారిపోయి వచ్చాను అన్నాడు జఫర్. మీ పేరు అడిగాడు యువకుడు. నీ పేరే నా పేరు కూడాను అన్నాడు జఫర్. అయితే మీ పేరు అబూ అల్ హసన్ అన్నమాట అని హాస్యానికి అని, మీరు జరిగింది మర్చిపోయి సుఖంగా ఉండండి అన్నాడు యువకుడు. ఇద్దరూ భోజనాలు చేశాక ఆ యువకుడు జఫర్కు మంచి దుస్తులు ఇప్పించి ముందు పాడిన యువతి చేతనే తిరిగి గానం చేయించాడు. ఆ యువకుడి పేరు అత్తఫ్. అతను చేసే అతిథి సత్కారం జఫర్కు అపూర్వంగా తోచింది. రాత్రి పొద్దుపోయాక బానిస నౌకర్లు జఫర్కు పక్క వేస్తూ అత్తఫ్కు కూడా వేశారు. అది చూసి జఫరు, బాబూ, నీకు పెళ్లి కాలేదా అని అడిగాడు. అయ్యింది అన్నాడు అత్తఫ్. అయితే అంతఃపురంలో పడుకోక ఇక్కడ ఎందుకు పడుకుంటున్నావు అని జఫర్ అడిగాడు. అంతఃపురం ఎక్కడికి పోదు, అతిథిని ఒంటరిగా పడుకోనివ్వటం చాలా అమర్యాద అన్నాడు అత్తఫ్. తాను తన నగరానికి వెళ్ళిపోయిన దాకా అత్తఫ్ తనకు తోడు పడుకుంటానని చెప్పేసరికి జఫర్ ఆశ్చర్యపోయి, ఎంత చిత్రమైన మనిషి అనుకుంటూ నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ స్నానశాలకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మేలి దుస్తులు ధరించి గుర్రాల మీద పుణ్యప్రదేశాలు చూడబోయారు. ఇలాగే 4 మాసాలు గడిచింది. ఒకనాడు జఫర్ అత్తఫ్తో తన కాలినడకన ఒంటరిగా మసీదులన్నీ సందర్శించుకోవాలని ఉన్నట్లు చెప్పాడు. అత్తఫ్ అందుకు అభ్యంతరం చెప్పక దానధర్మాలు చేయటానికి 300 దీనారాలు సంచిలో పోసి జఫర్కు ఇచ్చాడు. అది తీసుకుని జఫర్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఖలీఫా తనకు కలిగించిన సమస్యను గురించి విచారపడుతూ జఫర్ ఒక బ్రహ్మాండమైన మసీదుకు చేరుకుని దానికి గల 30 పాలరాతి మెట్లు ఎక్కాడు. ఆ మసీదులోని అద్భుత శిల్పం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి నింపాదిగా నడుచుకుంటూ జఫర్ ఒక రాజభవనం లాంటి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ ఇంటి ముందు బాగాన అలంకారార్థం అమర్చిన రంగురంగుల పింగాణి పలకలు, వెండి కిటికీ తలుపులు, బంగారు చట్రాలు, కిటికీలకు అమర్చిన పట్టుతెరలు చూస్తుంటే జఫర్కు పరమానందమైంది. ఇంటి ముందున్న చలువరాతి అరుగు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఆయన ఆ ఇంటి అందం చూడసాగాడు. ఇంతలో ఒక కిటికీ పరద పక్కకు తొలగింది. ఒక తెల్లని చెయ్యి బంగారు పాత్రతో కిటికీ నుందున్న పూల తొట్లలో నీరు పోయిసాగింది. ఆ మనిషి ముఖము చంద్రబింబం లాగుండి జఫర్ మనసును అమితంగా ఆకర్షించింది. వెంటనే జఫర్ను మోహం ఆవేశించింది. ఆమె తొట్టెలలో నీరు పోయటం పూర్తి చేసి వీధిలోకి చూసి జఫర్ తననే చూస్తూ ఉండటం గమనించి, ఈ ఇల్లు మీదా అని అడిగింది. కాదు, కానీ ఈ బానిస నీవాడు అన్నాడు జఫర్ పారవస్యంతో. ఇది మీ ఇల్లు కానప్పుడు నీ దారిన నువ్వు పోరాదు అన్నదామె. చిన్న కవిత చెబుదామని ఆగాను అంటూ జఫరు 2 ప్రణయ గీతాలు అల్లి చదివాడు. అది విని ఆమె కిటికీ మూసి అంతర్ధానమైంది. ఆ కిటికీ మళ్లీ తెరుచుకుంటుందన్న ఆశతో జఫరు చాలాసేపు ఎదురుచూశాడు. కానీ ఆశ ఫలించలేదు. సాయంకాలం దాకా చూసి ఆయన అత్తఫ్ ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన అతిథి కోసం సింహద్వారం వద్ద ఎదురుచూస్తున్న అత్తఫ్ జఫర్ను కౌగలించుకొని, రోజంతా నన్ను విచారంలో ఉంచారు అన్నాడు. కానీ జఫరు మతిలో మతి లేనివాడిలాగా దానికేమీ సమాధానం చెప్పలేదు.
అత్తఫ్ ఆయన ముఖంలోకి చూసి, మీరేదో విచారంలో ఉన్నట్టు కనిపిస్తుంది అని అడిగాడు. నాకు ఒంట్లో అంత బాగాలేదు అన్నాడు జఫర్. భోజనానికి కూర్చొని జఫర్ భోజనాన్ని చేత్తో తాకనైనా తాకలేదు. అతను ఖలీఫా ఆగ్రహాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. అతని మనసులో ఆ స్త్రీ ముఖం తప్ప ఇంకేమీ లేదు. విరహ వేదనతో అతను ఆ రాత్రి నిద్ర కూడా పోక జ్వరంతో బాధపడుతున్నవాడిలాగా అయ్యాడు. అత్తఫ్ తెల్లవారి నిద్రలేస్తూనే జఫర్ను ఎలా ఉన్నారు అని అడిగాడు. నాకు ఏమీ బాగాలేదు తమ్ముడు, నాకు జీవించాలన్న కోరిక పోయింది అన్నాడు జఫర్. ఈ మాట విని అత్తఫ్ చాలా బాధపడ్డాడు. అతను ఒక నౌకర్ను పంపి నగరంలోకెల్లా గొప్ప వైద్యుని పిలిపించాడు. వైద్యుడు వచ్చి జఫర్ నాడి చూస్తూనే విషయం ఏమిటో గ్రహించాడు. జఫర్ శరీరంలో ఏ రోగమూ లేదు, ఉన్నదంతా మనసులోనే ఉన్నది. ఆయన ఒక చీటీ మీద ప్రేమ జ్వరము అని రాసి ఆ చీటీని జఫర్ తలగడ కింద పెట్టి వెళ్ళిపోయాడు. అత్తఫ్ ఆ చీటీ తీసి చూసి విరగబడి నవ్వి, మీకు ఈ వ్యాధి కలిగించిన వారు ఎవరు అని అడిగాడు. జఫరు చాలాసేపు చెప్పలేదు. కానీ అత్తఫ్ ఒత్తిడి చేసిన మీదట జరిగింది చెప్పేశాడు. అత్తఫ్ తల వంచుకొని దీర్ఘాలోచనలో పడ్డాడు. తన అతిథి ప్రేమించిన స్త్రీ మరెవరో కాదు, తన భార్యే. ఆమె తన పుట్టింటనే ఉంటున్నది. జఫరు ఆ ఇంటిని స్పష్టంగా వర్ణించాడు. ఇది తనకు భగవంతుడు పెట్టిన పరీక్షలాగా అతడికి తోచింది. స్నేహంలో స్వార్థానికి తావులేదని అతని అభిప్రాయం. అత్తఫ్ చిరునవ్వు నవ్వి జఫర్ కేసి తిరిగి, అన్నా, మీరు నిశ్చింతగా ఉండండి. ఈ వ్యవహారం నేను సానుకూలపరుస్తాను. ఆమె కుటుంబం నాకు బాగా తెలుసు. ఆమెకు ఇటీవలనే ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. నేనిప్పుడే వెళ్ళి వాళ్లతో మాట్లాడి వస్తాను అంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. అతను తిన్నగా తన మామగారి ఇంటికి వెళ్ళి మామగారిని కలుసుకొని, నాకు తీర్థయాత్ర మీద బుద్ధి మళ్ళింది. నేను మక్కా వెళ్ళి కాబా వద్ద నల్లరాతిని ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి మదీనా వెళ్ళి ప్రవక్త గారి సమాధిని దర్శించి తిరిగి వస్తాను. ఈ ప్రయాణం తలపెట్టినవాడు బంధాలను బాధ్యతలను వదిలించుకోవటం మంచిది. అందుచేత నా భార్యకు విడాకులు ఇవ్వదలిచాను. లేకపోతే నాకు శాంతి ఉండదు అన్నాడు. అతని మామగారు ఆందోళనగా, అంత గండగత్తర ఏం వచ్చింది నాయనా? నువ్వు ఎంతకాలానికి తిరిగి వచ్చినా నీ భార్య నీకోసం వేచి ఉండదా? ఈ భాగ్యానికి విడాకులెందుకు? ఆమె నీకోసం ప్రాణాలు విడుస్తుంది కదా అన్నాడు. కానీ అత్తఫ్ తన భార్యకు విడాకులు ఇవ్వనే ఇచ్చాడు. అందుకు అతని భార్య మామ చాలా దుఃఖించారు. అక్కడి నుంచి అతని ఇంటికి తిరిగి వచ్చి జఫర్తో, అన్నా, మీ సమస్యను పరిష్కరించాను. ఆమె విడాకులు పుచ్చుకున్న మాట నిజమే. మీరిక నిశ్చింతగా ఉండవచ్చు. మీ వివాహం తప్పక జరుగుతుంది. అయితే అందుకుగాను ఒక నాటకం ఆడాలి. లేకపోతే ఆమె తండ్రి ఎవరో ఊరు పేరు లేనివాడి కోసం నేను ఆమె వివాహం ఏర్పాటు చేస్తున్నాననుకోగలడు. అందుకని నా ఆలోచన ఏమిటంటే, ఊరి వెలుపల నేను కొన్ని గుడారాలు, సిబ్బంది, బోలెడన్ని గుర్రాలు ఏర్పాటు చేస్తాను. మీరు రహస్యంగా వెళ్ళి ఆ డేరాలలో కొద్ది కాలం ఉండండి. బాగ్దాద్ నుంచి ఖలీఫా ప్రతినిధి వజీర్ జఫర్ గారే స్వయంగా వేయించేశారని ఊళ్ళో పుకారు లేవదీస్తాను. ఈ మాట కాజీగారికి, వలీగారికి, పాలనాధికారికి తెలియగానే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ మీ దర్శనం కోసం వస్తారు. వారిని వారి వారి హోదాలకు తగినట్టుగా మీరు పరామర్శించండి. వారు మీ వద్ద ఉండగానే నేను కూడా వస్తాను. అప్పుడు మీరు గాలి మార్పు కోసం వచ్చానని, ఫలాని అమీర్ గారి కుమార్తె చాలా అందగత్తె అని విన్నానని, ఆమెను వివాహమాడ కోరుతున్నానని మాటల సందర్భంగా అనండి. అలా చేస్తే మీ పని సానుకూలమైతుంది అని ఆలోచన చెప్పాడు. నిజానికి తన అతిథి సాక్షాత్తు బాగ్దాదు వజీరేనని, అతనే జఫర్ అని అత్తఫ్ ఏమాత్రము ఎరగడు. మర్నాడు ఉదయం ఇద్దరు గుర్రాల మీద నగరం వెలుపలకు వెళ్లారు. తర్వాత అత్తఫ్ తిరిగి వచ్చి నగరం వెలుపలకు గుర్రాలను, కంచరగాడిదలను, ఒంటెలను, కావడి పెట్టెలలో అమూల్యమైన వస్తువులను, బానిసలను, ఇతర నౌకర్లను, అంతులేని వెండి బంగారాలను చేర్పించాడు. జఫర్కు వజీర్లు ధరించే దుస్తులు తొడిగాడు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాక
అతను నగరపాలకుడి హారూనల్ రషీద్ గారి ప్రతినిధి డమాస్కస్ నగరానికి వచ్చి చేరుతున్నట్లు తన నౌకర్ల ద్వారా కబురు పంపాడు. నగరపాలకుడు వెంటనే పెద్దలను 10 మందిని పోగు చేసుకుని ఊరి వెలుపల ఉన్న గుడారాల వద్దకు వచ్చి జఫర్ను కలుసుకొని వంగి వంగి సలాములు చేసి, ప్రభు, తమరు వస్తున్నట్లు ముందుగా తెలియపరిచినట్లయితే తమకు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేసి ఉందివే అన్నాడు. దానికి జఫరు, అదంతా అవసరం లేదు, నేను గాలి మార్పు కోసం బయలుదేరి వచ్చాను. నా వివాహం కాగానే తిరిగి వెళ్ళిపోతాను. ఫలానా అమీర్కు అందమైన కుమార్తె ఉన్నదని విన్నాను. మా ఇద్దరికీ వివాహం జరిగేలాగా మీరు మాటలు జరపాలి అన్నాడు. తమ ఆజ్ఞ. ఆమె భర్త పుణ్యక్షేత్రాలు సేవించబోతున్న కారణంగా ఆమెకు ఇటీవలనే విడాకులు ఇచ్చాడు. అందుచేత తమ వివాహానికి అంతరాయమేమీ ఉండదు అన్నాడు నగరపాలకుడు. ఆయన వెంటనే అత్తఫ్ మామగారైన అమీర్ వద్దకు వెళ్ళి, వజీర్ జఫర్ గారు మీ కుమార్తెను పెళ్లాడగోరి వచ్చారు అని చెప్పాడు. అమీర్ చేసేదేమీ లేక చిత్తం అన్నాడు. జఫర్ వివాహము సక్రమంగా జరిగింది. కాజీ వచ్చి సాక్షుల ఎదుట వివాహపత్రం రాశాడు. జఫర్ పెళ్లికూతురికి 10 పెట్టెల నగలు, 10 సంచుల దీనారాలు కట్నం ఇచ్చాడు. ఇవన్నీ అత్తఫు అరువిచ్చినవే. పెళ్లి విందు ముగియగానే జఫరు బాగ్దాదుకు తిరుగు ప్రయాణం కట్టాడు. జఫర్ వెంట పెద్ద పరివారం బయలుదేరింది. పెళ్లికూతుర్ని మేనాలో ఎక్కించారు. డమాస్కస్ నుంచి పూట ప్రయాణం దూరం వచ్చాక జఫర్ వెనక్కు తిరిగి చూసేసరికి ఎవరో గుర్రం మీద తమ వైపు వేగంగా వస్తూ ఉండటం కనిపించింది. ఆ వచ్చేది అత్తఫ్ అని గుర్తించగానే జఫరు బిడార్ను నిలిపి తన గుర్రం మీద నుంచి దిగాడు. అత్తఫ్ జఫర్ను కౌగలించుకొని, అన్నా, మీకు దూరం కావటం చాలా బాధాకరంగా ఉంది. మనం కలుసుకోకపోయినా బాగుండేదేమో కానీ ఎడబాటు భరించరానిదిగా ఉన్నది అన్నాడు. తమ్ముడు, నీ రుణం ఎప్పటికీ తీరేది కాదు. త్వరలోనే మనం శాశ్వతంగా కలుసుకునేటట్లు చేయమని అల్లాను ప్రార్థిస్తున్నాను అని జఫర్ అక్కడే తివాసీలు పరిపించి భోజన పానీయాలు ఏర్పాటు చేశాడు. అన్నా, విడవకుండా ఉత్తరాలు రాస్తూ ఉండాలి. నాకు ప్రతి విషయము వెంట ఉన్నట్టుగా తెలియాలి అని అత్తఫు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే మేనాలో ఉన్న పెళ్లికూతురు తల బయటపెట్టి తన పాత భర్త కొత్త భర్త కలుసుకోవటము, మాట్లాడుకుంటూ తినటము తాగటము చూసి, ఈ మనిషి నాకానాడు కనిపించి పద్యాలు చదివినవాడే. ఇతను నా భర్త స్నేహితులన్నమాట. ఇతను నన్ను ప్రేమించినట్లు తెలుసుకొని ఉదారుడైన నా భర్త నన్ను అతని పరం చేశాడు అనుకుంటూ కన్నీరు కార్చింది. బిడారు మళ్లీ ప్రయాణం సాగించగానే జఫర్ మేనాను చేరవచ్చి, సుందరి, మా ప్రాణాలు హరించేశావు అన్నాడు. మీరు నాతో మాట్లాడటం భావ్యం కాదు. మీ మిత్రుడైన అత్తఫ్కు నేను భార్యను. అతని లాంటి ఉదారులు ఉండరు. మీలో ఏమాత్రం స్నేహభావం ఉన్నా నన్ను తిరిగి అతనికి ఇచ్చేయండి అన్నది ఆమె. జఫర్ ఆవేదనతో, ఇది నిజమా అన్నాడు. అవును, నిజం. మీరు నన్ను కిటికీ వద్ద చూసి మోహం చెందిన సంగతి విని మీ దారికి అడ్డం ఉండలేక అతను నాకు విడాకులిచ్చాడు అన్నది ఆమె. నాకు నీ మీద ఎలాంటి హక్కు లేదు, కానీ బాధ్యత ఉన్నది అని జఫరు ఆమె రక్షణకు తన నౌకర్లను వినియోగించి వేగంగా బాగ్దాదుకు ప్రయాణం సాగించాడు. ఈలోపుగా బాగ్దాదులో ఖలీఫా జఫర్ విషయంలో తాను తొందరపడి నోరు జారినందుకు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. జఫర్ ఎక్కడ ఉన్నది ఆచూకీ తీయమని మనుషుల్ని అన్ని వైపులకు పంపాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అందుచేత జఫరు పెద్ద పరివారంతో తిరిగి వస్తున్నాడన్న వార్త వినగానే ఖలీఫా పరమానందంతో ఎదురు వెళ్ళి కౌగలించుకున్నాడు. వారిద్దరూ రాజభవనానికి వచ్చి అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నారు. జఫర్ చెప్పిందంతా విని ఖలీఫా, నీ కొత్త మిత్రుడు పరిచయం చేసుకోదగినవాడే. నువ్వు నీ వివాహం రద్దు చేసుకుని ఆమెను క్షేమంగా ఆమె భర్త వద్దకు చేర్చవలసి ఉన్నది. అతని స్నేహం విలువైనది. నీ స్నేహితుణ్ణి బాగ్దాదుకు పిలిపిద్దాం. ఔదార్యమంటే ఏమిటో అతని నుంచి మనమందరము నేర్చుకోవాలి అన్నాడు. ఖలీఫా సలహాపైన జఫరు తాను పెళ్లాడిన స్త్రీని ఒక రమ్యమైన భవనంలో ఉంచి ఆమె కొరకు
బానిసలు, తివాసీలు, పింగాణి పాత్రలు మొదలైనవన్నీ అమర్చాడు. తాను ఆ ఇంటి ఛాయలకు పోకపోయినా రోజు ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఖర్చులకు గాను నెలకు 1000 దీనారాల చొప్పున డబ్బు పంపాడు. డమాస్కస్లో అత్తఫ్ పేరు అందరి నోట నానసాగింది. అది చూసి అతనంటే గిట్టని వాళ్ళు నగరపాలకుడి దగ్గరికి వెళ్ళి, అత్తఫ్ మీకు ఎసరు పెడుతున్నాడు, ఆ మాత్రం గ్రహించలేరా? అతను వజీరు గారి స్నేహితుడు. ఆయనను మనందరికన్నా ఎక్కువ దూరం సాగనంపి మిమ్మల్ని తొలగించి తనను పురపాలకుడుగా నియమించేటట్లు ఖలీఫాతో చెప్పమన్నాడట. జఫరు సరేనన్నాడట. అతను దెబ్బతీసే లోపల మీరే ముందు దెబ్బతీయడం మంచిది అన్నారు. అది నిజమే అని పురపాలకుడు వెంటనే అత్తఫ్ ఇంటి మీదకి కొందరు గూండాల్ని తోలాడు. వాళ్ళు కత్తులు కర్రలు తీసుకుని పోయి ఏ పాపము ఎరగని అత్తఫ్ మీద పడి నెత్తురు కారేటట్లు అతన్ని కొట్టి అతని ఇల్లు కొల్లగొట్టి అతన్ని నగరపాలకుడి వద్దకు ఈడ్చుకు వచ్చారు. ఏమిటి నేను చేసిన నేరం అని అత్తఫ్ అడిగితే అతని శత్రువులు నగరపాలకుడికే ద్రోహం తలబెడితే అల్లా చూస్తూ ఊరుకుంటాడా అన్నారు. పురపాలకుడు అత్తఫ్ తల నరకమని ఉత్తర్వు ఇచ్చాడు. అత్తఫ్ ఒంటి మీద ఉన్న బట్టలలోంచి ఒక పీలిక చింపి దానితో అతని కళ్లకు గంతగా కట్టారు. తీరా అతని తల తెగ నరకబోయే సమయంలో నగరంలోని అమీర్లలో ఒకడు అడ్డుపడి నగరపాలకుడితో, ఎందుకు తొందరపడి అతన్ని శిక్షిస్తారు? అతని పైన ఆరోపణలు చేసిన వారు అబద్ధాలాడారేమో. అదీగాక వజీరు జాఫర్ అతని మిత్రుడైనప్పుడు ఇవాళ అతని తలకు పట్టిన గతే రేపు మీ తలకు పట్టదా అన్నాడు. నగరపాలకుడికి నిద్రమత్తు వదిలిపోయింది. ఆయన అత్తఫ్కు విధించిన మరణదండనను రద్దు చేసి అతన్ని ఖైదీలో పెట్టించాడు. అత్తఫ్ తాను నిర్దోషినని ఎంతగా మొరపెట్టినా అది అరణ్యరోధనే అయింది. ఖైదీలో పడిన అత్తఫ్ ఒకనాటి రాత్రి నిద్రలేచి చూసేసరికి అతని కొట్టు తలుపు సరిగ్గా మూసలేదు. ఆ సాయంత్రం అతనికి తిండి నీరు తెచ్చిన భటుడు తలుపు తాళం పెట్టడం మర్చిపోయాడు. ఆ అవకాశం ఉపయోగించుకొని అత్తఫ్ అతి జాగ్రత్తగా ఖైదీ నుంచి బయటపడి నగరద్వారం చేరుకొని తెల్లవారుజామున నగరద్వారం తెరవగానే జనంలో కలిసి నగరం దాటి ప్రయాణమయ్యాడు. అత్తఫ్ ఎన్నో కష్టాలు పడి అలెప్పో నగరం చేరి అక్కడి పెద్ద మసీదుకు వెళ్ళి బాగ్దాదుకు వెళ్తున్న ప్రయాణికులతో పరిచయం పెంచుకున్నాడు. అతను వారితోనే కలిసి ప్రయాణం చేసి నెలలోపుగా బాగ్దాదు చేరుకున్నాడు. చిరిగి దుమ్ము కొట్టుకున్న తలపాగా, పెరిగిన గడ్డము, జడలు కట్టిన జుట్టు కలిగి అతను చాలా దీనంగా కనిపిస్తూ బాగ్దాదు వీధుల వెంబడి నడిచి తనకు కనిపించిన మొదటి మసీదులోకి వెళ్ళాడు. అక్కడ అతను తన హీన స్థితిని తలుచుకుంటూ కూర్చొని ఉండగా ఒక అడుక్కు తినేవాడు వచ్చి అతనికి ఎదురుగా చతికిలబడి తన సంచిలో నుంచి రొట్టెలు, కోడికూర, పచ్చళ్ళు, పళ్ళు, ఖర్జూరాలు పైకి తీసి వాటిని తినసాగాడు. 2 రోజులుగా తిండి లేక మాడుతున్న అత్తఫ్కు ఆ బిచ్చగాడు తినేవి పంచభక్ష పరమాన్నాల్లాగా తోచాయి. అడుక్కు తినేవాడు అతని చూపులు గ్రహించి తల అడ్డంగా తిప్పుతూ, కళ్ళతో ఎందుకు యాచిస్తావు? నువ్వు ఏడ్చి రాగాలు పెట్టినా నీకు ఒక్క తుంపు కూడా పెట్టను. నీకు మంచి తిండి తినాలని ఉంటే పెద్ద వజీరు జఫర్ గారింటికి వెళ్ళు. ఆయనకు డమాస్కస్లో ఎవరో అత్తఫ్ అనేవాడు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడట. అందుకని జఫర్ గారు అడ్డమైన వారికి తిండి పెడుతున్నాడు. ఆయన పొద్దున్నే లేస్తూనే అత్తఫ్ పేరు తలుచుకుంటాడట. ఆ పేరు తలుచుకోకుండా రాత్రి నిద్రపోడట అన్నాడు. అల్లా నీ మహిమ మళ్ళీ చూపించావా అనుకున్నాడు అత్తఫ్. అతను కాగితాల దుకాణానికి వెళ్ళి ఒక తెల్ల కాగితము, ముష్టి ఎత్తి కలము, అరువు తీసుకుని ఆ కాగితం మీద ఇలా రాశాడు: మీ తమ్ముడు అత్తఫ్ వ్రాయినది. ప్రపంచాధిపతి కూడా విర్రవీగరాదు. ఎందుకంటే అతను ఒక్క పూటలో బూడిదలో పొర్లవచ్చు. ఇప్పుడు చూస్తే మీరు నన్ను గుర్తించలేరు. దారిద్ర్యము, దైన్యము, ఆకలి, దప్పిక, దీర్ఘ ప్రయాణము నన్ను శవప్రాయుణ్ణి చేసినవి. నేను మీకోసం వచ్చాను, మీకు స్వస్తి కలుగుగాక. ఇలా ఉత్తరం రాసి అత్తఫ్ జఫర్ గారి ఇంటికి దారి విచారిస్తూ వచ్చి బయట వాకిలి దగ్గర కొంత దూరంగా నిలబడ్డాడు.
ద్వారపాలకులు అతనికేసి మౌనంగా చూశారు. అతను వారికేసి చూశాడు. ఇలా నిలబడటానికి సిగ్గువేసి అతను వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండగా ఒక బానిసవాడు నడుముకు వెడల్పైన బంగారు పట్కా తగిలించుకొని అతని పక్కగా వెళ్ళాడు. అత్తఫ్ సాహసించి ఆ బానిసవాడి చెయ్యి పట్టుకొని, అయ్యా, ఈ ఉత్తరం ఇంటి యజమానికిచ్చి వారి తమ్ముడు అత్తఫ్ బయట ఉన్నట్లు చెబుతారా అని వేడుకున్నాడు. ఆ బానిసవాడు మండిపడుతూ, దొంగ వెధవ, వజీరుగారు తమ్ముణ్ణి అంటావురా అంటూ బంగారు కట్టుగల చేతికర్రతో అత్తఫ్ను ముఖం మీద కొట్టాడు. ఆ దెబ్బకు అత్తఫ్ కింద పడిపోయాడు. అతని ముఖం నుంచి రక్తం కారసాగింది. అత్తఫ్ పడటం చూసి మరొక బానిసవాడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేవదీసి ముఖం మీద నెత్తురు తుడిచి అతని బట్టలకు అంటిన దుమ్ము తులిపి, అన్నా, నీకేం కావాలి అని అడిగాడు. ఈ కాగితాన్ని జఫర్కు అందించాలి, అంతే నేను కోరేది అన్నాడు అత్తఫ్. ఆ రెండో బానిసవాడు ఉత్తరం తీసుకుని లోపలికి వెళ్ళేసరికి జఫరు పెద్ద అధికారుల మధ్య తాగుతూ మాట్లాడుతూ సంగీతం వింటూ ఉన్నాడు. అతను నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సారా గ్లాసు ఉన్నది. అతను ఆ సమయానికి అత్తఫ్ గురించే మాట్లాడుతున్నాడు. అది చూసి మరింత ఆనందంతో ఆ బానిసవాడు వంగి జఫర్కు ఉత్తరం అందించాడు. జఫరు ఆ ఉత్తరం చదివి భరించరాని ఆనందోద్రేకంతో స్పృహ తప్పి నిలువున చాప చుట్టలాగా ముందుకు పడిపోయాడు. ఆయన చేతిలో ఉన్న గ్లాసు 1000 ముక్కలైంది. అందులో ఒక ముక్క జఫర్ నుదుట దిగబడింది. ఆ గాయం నుంచి రక్తం ప్రవహించసాగింది. ఆ బానిసవాడు అది చూసి కంగారు పడి పారిపోయాడు. జఫర్ను ఆయన మిత్రులు లేవదీసి రక్తం తుడిచి, ఈ పని వెధవులు ఎప్పుడు ఇంతే, ఈ కాగితం పంపినవాణ్ణి నగర రక్షకుడు అంటే వలి వద్దకు పంపి 500 బెత్తం దెబ్బలు కొట్టించి ఖైదీలో వేయించాలి అన్నాడు. ఉత్తరం రాసిన వాడి కోసం బానిస నౌకర్లు బయటకు పరిగెత్తారు. వాళ్ళకి ఏమీ శ్రమ లేకుండా ఆ ఉత్తరం రాసిన వాడి నేనే అని అత్తఫ్ వారితో అన్నాడు. వాళ్ళు అతన్ని వలి వద్దకు తీసుకుపోయి 500 దెబ్బలు కొట్టించి ఖైదీలో పెట్టించారు. అతనికి వేసిన సంకెళ్ల మీద యావజ్జీవం అని రాసి ఉంది. జఫర్కు స్పృహ తెలియగానే, నాకు చీటీ పంపినవాడు ఏమయ్యాడు అని తన నౌకర్లను అడిగాడు. ఆ మనిషికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డట్టు తెలిసింది. అతన్ని వెంటనే నా వద్దకు తీసుకురండి అని జఫర్ ఆజ్ఞాపించాడు. అత్తఫ్ వచ్చి తన ముందు నిలబడ్డప్పుడు జఫర్ అతన్ని పోల్చుకోలేకపోయాడు. కష్టాలు అతన్ని అంతగా మార్చేశాయి. మీదే ఊరు నాయనా అని జఫర్ అడిగాడు. డమాస్కస్ అన్నాడు అత్తఫ్. నగరమా, పరిసరాలా అని జఫర్ మళ్ళీ అడిగాడు. నగరమే అన్నాడు అత్తఫ్. అత్తఫ్ పేరు ఎప్పుడన్నా విన్నావా? అతను దాతృత్వానికి పేరు మోసినవాడు అన్నాడు జఫర్. ఫలానా వీధిలో ఉన్న ఇంట్లో మీకు అతనికి స్నేహం ఉండటం మెరుగుదును. మీరిద్దరూ తోటలలో షికార్లు చేయటం మెరుగుదును. మీరు అతని ప్రేయసిని పెళ్లాడటం మెరుగుదును. మీరు బాగ్దాదుకు తిరిగి వచ్చేటప్పుడు దారిలో అతను వీడ్కోలు చెబుతూ మీరు తాగిన పాత్ర నుంచే అతను తాగటం మెరుగుదును అన్నాడు అత్తఫ్. ఇవన్నీ తెలిసినవే, కానీ నాకు వీడ్కోలు చెప్పాక అతను ఏమయ్యాడు అని జఫర్ అడిగాడు. బాబుగారు, అతన్ని విధి వేటాడింది అంటూ అత్తఫ్ తన కష్టాలన్నీ చెప్పి, జఫర్ గారు, నేనే అత్తఫ్ను అని ముగించాడు. ఈ మాట వింటూనే జఫర్ పెద్దగా కేకపెట్టి అత్తఫ్ను కౌగలించుకున్నాడు. ఇద్దరూ కొంతసేపు ఆనందంలో ప్రపంచాన్నే మర్చిపోయారు. తర్వాత కూడా వారిద్దరికీ ప్రశ్నలు వేసుకోవటంలోనే చాలా కాలం గడిచిపోయింది. తర్వాత జఫరు అత్తఫ్ను చేయి పట్టుకొని స్నానశాలకు తీసుకుపోయాడు. అక్కడ స్నానం చేసి విశ్రమించిన తర్వాత అత్తఫ్ జఫర్ వెంట ఖలీఫా వద్దకు వెళ్ళాడు. ప్రభు, ఇతనే ఉదారుడైన అత్తఫ్. డమాస్కస్లో నేను ఇతనికే అతిథిగా ఉన్నాను. ఇతను నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు అంటూ జఫరు అత్తఫ్ను ఖలీఫాకు పరిచయం చేశాడు. చిక్కి శల్యమై ఉన్న ఆ యువకుణ్ణి చూసి నిట్టూర్చుతూ, ఇంత హీనస్థితికి ఎలా వచ్చావు నాయనా అని అడిగాడు ఖలీఫా. అత్తఫ్ ఏడుస్తూ తన కష్టాలన్నీ ఖలీఫాకు చెప్పుకున్నాడు. అది విన్న మీదట ఖలీఫా, జఫర్లు ఇద్దరూ కూడా ఏడ్చారు. అత్తఫ్ కథ పూర్తి అయినాక ఖలీఫా జఫర్ కేసి తిరిగి,
ఇతనికి నువ్వు ఎంతెంత రుణపడి ఉన్నావో జాబితా ఇయ్యి అన్నాడు. మొదటి సంగతి, నన్ను నేనే అతనికి రుణపడి ఉన్నాను. అతడి బానిసను. అతని వద్ద రొక్కంగా పుచ్చుకున్నవి 3 లక్షల దీనారాలు, బహుమానాల రూపంలో తీసుకున్నవి ఇంకా కొన్ని లక్షలుంటాయి. నేనా రుణాలన్నీ తీర్చేదాకా అతని ఇక్కడే ఉండి మనకు ఆనందం చేకూర్చాలి. పోతే అతని భార్య నగరంలోనే ఉన్నది. ఆ విషయం ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడాలి అన్నాడు జఫర్. వారిద్దరూ మాట్లాడుకునే విషయంలో తనకు ప్రమేయం లేదని గ్రహించి వారిద్దరికీ సెలవు ఇచ్చి పంపించేశాడు ఖలీఫా. అత్తఫ్ను తన ఇంటికి తీసుకుపోతూ జఫర్, తమ్ముడు, నీకు ప్రాణ సమానురాలైన భార్యను నేను తాకలేదు. ఆమెను పెళ్లాడాక ఆమె ముఖం కూడా నేను చూసి ఎరగను. నేనామెకు ఏనాడో విడాకులు ఇచ్చేశాను. ఆమెను తిరిగి నువ్వు స్వీకరించు అన్నాడు. ఆ విధంగా అత్తఫు తన భార్యను తిరిగి కలుసుకున్నాడు. ఖలీఫా ఉత్తర్వులు డమాస్కస్ చేరగానే అక్కడ పాలకుణ్ణి గొలుసులతో బంధించి చీకటి కొట్టులోకి తోశారు. తన భార్యతోనూ జఫర్ స్నేహంతోనూ ఖలీఫా పరిచయంతోనూ అత్తఫు బాగ్దాదులో చాలా మాసాలు సుఖంగా గడిపాడు. అతను యావజ్జీవము అక్కడే ఉండిపోయేవాడే కానీ వెంటనే బయలుదేరి రమ్మంటూ డమాస్కస్ నుంచి అతని మిత్రులు బంధువులు మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాశారు. అతను వెళ్ళిపోవటం ఖలీఫాకు కూడా ఇష్టం లేదు. అతను డమాస్కస్ నగర రక్షకుడుగా అంటే వలీగా ఉద్యోగం చేయటానికి సమ్మతించిన మీదట ఖలీఫా అతని వెంట పెద్ద పరివారాన్ని, అనేక ఒంటెలను, కంచరగాడిదలను, అతనికి అంతులేని కానుకల్ని ఇచ్చి తిరిగి వెళ్ళనిచ్చాడు. అతను చేరేసరికి అతని గౌరవార్థం డమాస్కస్ నగరమంతా దీపాలతోనూ ఇతర అలంకరణలతోనూ వెలిగిపోతున్నది. అతనంటే ఎంతో అభిమానించిన పేద ప్రజలు అతను వెళ్ళిపోయినప్పుడు ఎలా ఏడ్చారో ఇప్పుడు అంతగా ఆనందించారు. ఖలీఫా నగరపాలకుడికి మరణదండన విధించాడు. కానీ అత్తఫ్ జోక్యం కలిగించుకొని ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పించాడు. ఖలీఫా ఒక రాత్రి చదువుతూ నవ్వి ఏడ్చిన పాత పుస్తకం మాట ఏమిటి? ఖలీఫా దాని మాట అప్పుడే మరిచాడు. జఫర్ తిరిగి వచ్చాడన్న ఆనందంలో ఖలీఫాకు జరిగిందంతా తుడిచిపెట్టుకుపోయింది. జఫర్ తానే పొరపాటున కూడా ఆ పుస్తకం మాట ఖలీఫా దగ్గర ఎత్తలేదు. దానితో మనకు మాత్రం ఏం పని? కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.